ఆ నియోజకవర్గంలోని అధికార పార్టీలో అసంతృప్త నేతల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందట. ప్రభుత్వం మారగానే గోడ దూకి వచ్చిన నేతలతో పార్టీ నిండుగా కలకలలాడిపోతుందట. అయితే ఆ నిండుదనమే ఇప్పుడు అక్కడ పార్టీలో అసంతృప్తి జాలల్ని రగిలిస్తుందని టాక్. మరీ ముఖ్యంగా సీనియర్ నేతలు రుసరుసలాడిపోతున్నారట. తమకు పదవులు కట్టబెట్టకపోయినా పర్వాలేదు, తమ సీనియారిటీ వాడుకోరా అంటూ కొందరు నేతలైతే బాహాటంగానే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట. మరికొందరైతే గౌరవం లేని చోట ఉండే కంటే వచ్చిన దారినే వెళ్ళిపోవడం బెటర్ అని ఫిక్స్ అవుతున్నారట. ఇంకొందరు మాత్రం మరో ఏడాది ఎదురు చూద్దాం అంటున్నారట. ఆ లోపల అదృష్టం కలిసి రాకుండా పోతుందా, ఏదో ఒక పదవి వరించకుండా పోతుందా అని ఎదురు చూస్తున్నారట. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? ఆ అసంతృప్త నేతలెవరు? నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం తెలంగాణలో భిన్న రాజకీయాలకు భిన్నమైన ఓటర్ తీర్పుకు కేర్ ఆఫ్ అడ్రస్. రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ మరో పార్టీకి పట్టం కట్టడమే ఓటర్ల స్టైల్. గెలిచిన నేత ఆ తరువాత అధికార పార్టీలోకి జంప్ అయిపోవడం కామన్ అని చెబుతూ ఉంటారు. కానీ గత ఎన్నికల్లో మాత్రం అలా జరగలేదట. ఇక్కడ బీజేపీ విజయ ఢంకా మోగించగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఓటమి పాలైన నేతలంతా అధికార కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి ఎన్నికల్లో ఓటమి తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక గత ఎన్నికల ముందే కాంగ్రెస్ లో చేరి పోటీ చేశారు శ్రీహరిరావు. ఈ పాత కొత్త నేతలు వాళ్ల అనుచర వర్గాలతో కాంగ్రెస్ హౌస్ఫుల్ అన్నట్టుగా మారిపోయిందట. ఇంతవరకు ఓకే. అయితే పార్టీ మారొచ్చిన ఆ దిగ్గజాలకు కాంగ్రెస్ ఎటువంటి కీలక పదవులు అప్పగించకపోవడంతో వాళ్లు అసంతృప్తితో ఉన్నారు అన్న చర్చ నడుస్తోందట. ఆ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తమ అనుచరులకు సీట్లిప్పించుకోవడంలో కూడా వెనుకబడిపోయారట దిగ్గజ నేతలు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేసిన నామినేటెడ్ పదవుల్లోనూ తమకు కానీ తమ అనుచరగణానికి కానీ ఎలాంటి పదవులు దక్కకపోవడంతో వాళ్లు మరింత అసహనానికి గురయ్యారట. ఇక ఇలా సైలెంట్ గా కూర్చుంటే పనయ్యేలా లేదని పార్టీ అధిష్టానాన్ని గట్టిగా నిలదీయాలని ఫిక్స్ అయ్యారట. అనుచరగణం సైతం సై అనడంతో అధికారంలోకొచ్చి 2.5 ఏళ్లు దాటిపోయింది. మరి మా సంగతేంటి? పార్టీలో కొనసాగమంటారా లేక మా దారి మమ్మల్ని చూసుకోమంటారా అంటూ హైకమాండ్ ని గట్టిగానే ప్రశ్నించారట. అటువైపు నుంచి కూడా అంతే ఘాటుగా సమాధానం రావడంతో దిగ్గజ నేతలకి షాక్ తగిలినట్టయిందట. హైకమాండ్ రివర్స్ గేర్ వేయడంతో డామిట్ కథ అడ్డం తిరిగింది అని బడా లీడర్లు వాళ్ల అనుచరులు పరేషాన్ అయిపోయారట. దీంతో మనల్ని గుర్తించని పార్టీ మనకి వద్దు అంటూ తమ నేతల చెవిలో జోరీగలా రొదపెట్టేస్తున్నారట అనుచరులు. ఈలోగా ఓ నేత తన పాత పార్టీ అధిష్టానం తలుపు తట్టి నేనున్నాను, నన్ను మరచిపోకండి అన్నట్టుగా ఒక సంకేతం అందించి వచ్చేశారట. ఇక అనుచరగణం కూడా గౌరవం లేని చోట ఉండే కంటే పాత పార్టీకే వెళ్లిపోతే బెటర్ కదా అనుకుంటున్నారని టాక్. ప్రజల్లో ఉండాలంటే మళ్లీ పోటీ చేయాలని, దానికోసం ప్రతిపక్ష పార్టీలోకి వెళితేనే మంచిదని ఆ దిగ్గజ నేతలకు చెప్పి చూశారట. అనుచరులు బ్రెయిన్ వాష్ చేయడంతో బడా నేతల్లో కదలికొచ్చిందట. అయితే ఓ పని చేద్దాం, సోషల్ మీడియాలో పార్టీ మారడంపై లీకులిద్దాం, ప్రజాస్పందన చూసి అది లాభమో నష్టమో తెలుసుకుందాం అని ఆ సీనియర్ నేతలు అన్నారట. ఇక నాయకుడు చెప్పిందే తడవుగా ఇదే మ్యాటర్పై సోషల్ మీడియాలో పోలింగ్ పెట్టేశారట వాళ్ల అనుచరులు. దీంతో నిర్మల్ నియోజకవర్గంలో ఇప్పుడు సరికొత్త చర్చ తెరపైకొచ్చిందట. అధికార పార్టీని కాదనుకుని పోటీ పడి మరీ పార్టీ మారాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అని జనం కమెంట్స్ మీద కమెంట్స్ పెడుతున్నారట. అధికారంలో ఉన్నన్నాళ్లు తమ కోసం ఏదో గొప్పగా చేసేసినట్టు చెబుతున్నారని, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడానికి తమ అభిప్రాయం అడగడమేంటో అంటూ జనం సణుక్కుంటున్నారు. అన్నీ మాకు చెప్పే చేస్తున్నారా ఏమిటి అంటూ ఆ సీనియర్ లీడర్లపై జనం గుస్సా అవుతున్నారని లోకల్ టాక్. మరికొంతమంది మాత్రం ప్రతిపక్ష పార్టీలో చేరండి అంటూ సలహాలిస్తున్నారట. అధికార పార్టీని వదిలేసి వెళ్లాలి అనుకున్న ఆ సీనియర్ నేతల ఆలోచన ఫలిస్తుందా? అది ఎటు దారి తీయబోతుందో చూడాలంటున్నాయి నిర్మల్ పొలిటికల్ సర్కిల్స్.